ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి, ప్రేమగల దేవుడు, సర్వశక్తివంతుడు, ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు అయ్యా, మీ దివ్యమైన వాక్యము బిడ్డలకి ఏది అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరచండి. మీ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. అయ్యా, నేను దాసుని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి ఒక్కొక్క హృదయాన్ని బలపరిచి ఈ వాక్యం చేత స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా
నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కాదు. ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలీయులు వారి ప్రవర్తన నడవడి దిద్దుకుంటారు అనే ఒక నానుడి, ఒక నిరీక్షణ ఉంది, ఆశ ఉంది, వాళ్ళు అలా దిద్దుకుంటారని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, ఎలీ అనే ఒక యాజకుడు ఉన్నాడు. షిలోహు అనే మందిరం ఉంది. షిలోహులో మందిరం ఉంది. ఆ షిలోహులోని మందిరములో యాజకుడిగా ఉన్న ఎలీ, ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారుల పేర్లు హొఫ్ని, ఫీనెహాస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిద్దరు కుమారుల్ని యాజకులుగా చేశాడు. ఆయనకి పెద్ద వయసు వచ్చింది, అనగా ఇంచుమించు 98 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇక కుమారులకి బాధ్యతలు అప్పగించాడు. మందిర సేవను, పరిచర్యను వారు చేయాలని. అయితే వారు యాజకులుగా వారి ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఆ మందిర కార్యక్రమాల్ని న్యాయంగా వాళ్ళు నిర్వర్తించడం లేదు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఇద్దరిని గూర్చి, ఎలీ కుమారులను గూర్చి ఏమని చెప్తున్నాడంటే 29వ వచనంలో, 2వ అధ్యాయం 29వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథములో, మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్టమైన భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇక్కడ ఎలీని గూర్చి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకు నా ప్రజలు నైవేద్యాలు అర్పిస్తున్నారు, నాకు శ్రేష్టమైన భాగాల్ని నీ కుమారులు పట్టుకుంటున్నారు. అయితే నీవేం చేస్తున్నావు అంటే, ఇంత పెద్ద వయసు వచ్చినా అన్నీ ఎరిగిన యాజకుడిగా ఉన్న ఎలీ ఏం చేస్తున్నాడంటే, ఆయన కుమారులనే గొప్ప చేస్తున్నాడు గాని దేవుని గొప్ప చేయడం లేదు. సాధారణంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే వారి కుమారులు దారి తప్పుతున్నారు, దేవుని పరిచర్యను నమ్మకంగా చేయడం లేదు అంటే వారిని తండ్రి గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సహజంగానే పిల్లలు దారి తప్పుతున్నారు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించి దారిలో పెట్టవలసిన బాధ్యత ఆ తండ్రి మీద, తల్లి మీద ఉంది. మరి ఈనాడు ఎలీ అన్న ఆయన చూస్తే అలా దారిలో పెట్టలేకపోతున్నాడు, వాళ్ళని గద్దించలేకపోతున్నాడు. ఎందుకు గద్దించలేకపోతున్నాడు అంటే, తన కుమారులన్నా గొప్ప చేసుకుంటున్నాడు కానీ దేవుణ్ణి గొప్ప చేయడం లేదు. ఈయన చేసేది దేవుని పని,
దేవుని పనిని చేస్తున్నప్పుడు దేవుని గొప్ప చేయాలి. తన కుమారుని సరైన మార్గములో నడవాలని, సరైన మార్గములో జీవించాలని వాళ్ళకి చెప్పడమే కాదు, నడిపించి తీరాల్సిందే. కారణం ఏమిటంటే దేవుని పరిచర్య పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన పరిచర్యను నమ్మకంగా చేయాలి గాని పరిచర్యకు అంతరాయం కలగ చేయకూడదు. పరిచర్యకు మరి నష్టము కలగ చేయకూడదు. అయితే ఈ తండ్రి చేసే పని యోగ్యంగా లేదు. ఈనాడు లోకములో ఉన్న మరి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇదే రీతిలో ఉంటున్నారు. పిల్లల యొక్క నడవడికను దిద్దుకునేలా వారికి తెలియచేయలేకపోతున్నారు, బోధించలేకపోతున్నారు, గద్దించలేకపోతున్నారు. నిజంగా గద్దించకపోతే ఆ పిల్లలు మార్గం తప్పిపోతారు. అందుకే పిల్లల్ని తండ్రి గద్దించి తీరాలి. అంటే తండ్రి సరైన మార్గములో నడుస్తూ ఉంటే పిల్లల్ని గద్దించినప్పుడు ఆ పిల్లలు తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారు. తండ్రే దారి తప్పితే ఇక పిల్లలకి ఏం చెప్పగలడు? అందుకే ఈనాడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో విఫలులైపోతూ ఉన్నారు. వారు సక్రమముగా పిల్లల్ని పెంచలేకపోవడం వల్ల ఆ పిల్లలు క్రమము తప్పి దారి తప్పిపోతున్నారు. చివరికి తల్లిదండ్రుల మీదే వాళ్ళు తిరుగుబాటు చేసే స్థితికి వచ్చేస్తూ ఉన్నారు. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఆ పిల్లలు తల్లిదండ్రులను, వృద్ధాప్యానికి వచ్చిన ఆ తల్లిదండ్రుల్ని వారు చూడలేకపోతున్నారు. వారికి సహాయము పడడం లేదు. కనుక దానిని బట్టి ఆ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని నేను కనుక్కున్నాను, నా ప్రాణములకు సుఖము లేదు, నెమ్మది లేదని వాళ్ళు ఎంత బాధపడతారండి, వాళ్ళు ఎంత దుఃఖపడతారు. ఆ పిల్లలను చూసి ఆనందించిన ఆ తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత పెద్ద వయసు వచ్చిన ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, అశ్రద్ధ చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను గురించి ఎంత బాధపడతారండి. అయ్యో, నా పిల్లలు నా మాట వినడం లేదు, వారు నాకు విరోధంగా నడుస్తున్నారు, దేవునికి విరోధంగా నడుస్తున్నారు, మంచి పద్ధతులు లేకుండా ఉన్నారు అని వారిని గూర్చి వారు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. చివరికి అలాంటి ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే వృద్ధాప్యంలో వారికి కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి వస్తుంది. ఇంటిలో నుండి ఉండకుండా వెళ్ళిపోండి అనే మాట కూడా వారి నోట బయలుదేరుతుంది. అలాంటి పిల్లల వల్ల ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారండి, ఎంత బాధపడతారు. ప్రియమానద్దామని బిడ్డలారా, అందుకే పిల్లల్ని పెంచే పెంపకము విషయంలో తల్లిదండ్రులు మొదట నుండి ఆ పిల్లల ఎడల శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. జాగ్రత్త పడాలి. పిల్లల కోసం వాళ్ళు జాగ్రత్త పడుతూ ఆ పిల్లల్ని సరైన మార్గంలో పెంచాలి. ఇక్కడ ఎలి తన పిల్లల్ని సరైన మార్గములో పెంచినట్లుగా కనబడడం లేదు. పిల్లలు ఏదంటే అదే చేసే పరిస్థితికి వస్తున్నాడు. పిల్లలు ఏది చెప్తే అదే ఓకే అనే స్థితిలో ఉన్నాడు. లేదు ప్రేమను దేవుని బిడ్డలారా, మరి ఎలి తన పిల్లల్ని గద్దించలేకపోయాడు. ఎలి తన పిల్లలను గూర్చి కఠినంగా గద్దించిన పరిస్థితి కనబడడం లేదు. కనుక మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకొని కఠినంగా గద్దించకపోతే వారు భవిష్యత్తు పాడైపోతుంది, వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతాయి. చివరికి వారు ప్రయోజకులుగా ఉండలేరు, ప్రయోజకులు అవ్వలేరు. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు పిల్లలని పెంచుట విషయంలో తండ్రిగా మీరు విఫలం అవ్వకూడదు.
సఫలులు అవ్వాలి అంటే చాలా మంది ఏ స్థితికి వచ్చారంటే పిల్లల్ని కఠినంగా గద్దిస్తే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళు చనిపోతారేమో, ఆ పిల్లలే లేకుండా అయిపోతారేమో, ఏమైపోతారో అనే భయంతో పిల్లలను తల్లిదండ్రులు గద్దించకపోవడం వల్ల ఆ పిల్లలు ఇష్టానుసారంగా జీవించడానికి, వారు విచ్చలవిడిగా జీవించడానికి అలవాటు పడిపోతున్నారు. ఇక వాళ్ళు ఏమీ చేయలేరు. మా మీద ఉన్న ఆ ప్రేమ కొద్దీ మమ్మల్ని వారు వెనక వేసుకొస్తారు తప్ప మమ్మల్ని వాళ్ళని విషయములు మమ్మల్ని వెనకేసుకుని వచ్చి ఎదుటి వారితో మాట్లాడతారు. ఏమీ పర్వాలేదు, మా వెనకే ఉంటారు వాళ్ళు అనే స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఎలా నడిచినా, పిల్లలు ఎలా జీవించినా, ఏ రీతిగా నడిచినా ఆ తల్లిదండ్రులు వెనకేసుకొస్తారు. మా పిల్లలు ఎంతో మంచివారు, వాళ్ళని ఏమి అనకండి, వాళ్ళని అనవద్దు మీరు అని వీళ్ళు ఎప్పుడైతే అంటారో ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఇంకా విచ్చలవిడిగా జీవించడానికి అలవాటు పడిపోతారు. ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. ఏమిటంటే ఎలి అంత కఠినంగా గద్దించడం లేదు గాని ఇలా చేయకూడదు నాయన అంటున్నాడు. ఇలా చేయి. చూడండి ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన కుమారుల్ని గొప్ప చేసుకుంటున్నాడు, దేవుణ్ణి గొప్ప చేయడం లేదు. నిన్ను వారి పోషిస్తూ ఉన్నా, పెంచుతూ ఉన్నా, నిన్ను అభివృద్ధి చేసిన, నిన్ను రక్షించిన నీ దేవుణ్ణి నీవు గొప్ప చేయడం మానివేసి నీ పిల్లల్ని గొప్ప చేసుకుంటే, నీ పిల్లల్ని మరి గౌరవంగా చూసుకుంటే, మరి దేవుడు నిన్ను పుట్టించాడు, నీ పిల్లల్ని కూడా పుట్టించాడు. ఆయన వల్లే నీవు ఇలా ఉన్నావు, ఆయన వల్లే ఇలా జీవిస్తున్నావు. ఈ గొప్పతనం, ఈ ఘనత దేవుడు నీకు ఇచ్చిందే కదా. మరి నీవు ఆ దేవుణ్ణి గణపరచకుండా, ఆయన్ని గౌరవించకుండా నీ పిల్లల్ని గొప్ప చేస్తే వాళ్ళు దారి తప్పిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. మేము ఏం చేసేస్తున్నా పర్వాలేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమి అనరులే అనే భావన వారిలో పుట్టుకొస్తుంది. వాళ్ళు ఇంకా దారి తప్పిపోతూ ఉంటారు. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి చూడండి ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, తన కుమారులు శాపగ్రస్తులుగా తమ్మును తాము వారు శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎలి ఎరిగిన వాడైనా సరే వాళ్ళు ఇలా శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు తమ్మును తాము అని ఎరిగిన వాడయ్యుండి కూడా ఆ పిల్లలని, ఆ కుమారులని అడ్డగించలేదంటాడు. ఏమండి, ఇలా చేయకూడదు అనడం కాదు, ఇలా చేస్తే చాలా భయంకరమైన శిక్ష వస్తుంది, కాబట్టి ఇలా చేయడానికి వీల్లేదని ఖండితంగా చెప్పి గద్దించాలి, అడ్డుకోవాలి. వాళ్ళు చేసే ఆ భయంకరమైన పాడు కార్యాల్ని అడ్డుకోవాలి. అవసరమైతే వాళ్ళు చేసే కార్యాలకి అడ్డుకట్ట వేసేయాలి. అలా అడ్డుకట్ట వేయకపోతే వారు పిల్లలు మితిమీరిపోతారు. వారు ఇంకా భయంకరమైన స్థితిలో జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వాళ్ళు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట. ఏమండి, దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుని కార్యాలు నమ్మకంగా చేయాలి. ఆ దేవుడు పరిశుద్ధుడు, వీరు పరిశుద్ధులుగా ఉండాలి. యాజకులు అన్నవారు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిచర్య చేసేవారు, ఆయన సేవ చేసేవారు వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వాళ్ళు అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రంగా ఉంటే ఆ పని చేయడానికి వాళ్ళు పనికిరారు. ఆ పని చేయకూడదు. చేస్తే వాళ్ళు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలి కుమారులు శాపగ్రస్తులైపోతున్నా సరే తండ్రి చూస్తూ
అతను ఎలి అనే యాజకుడు అడ్డు వెళ్ళలేకపోతున్నాడు. వాళ్ళు చేసే ఆ భయంకరమైన కార్యాలకి అడ్డు వెళ్ళలేకపోతున్నాడు. అడ్డు చెప్పడం లేదంట. నా ఇలాంటి కార్యాలు మీరు చేయకూడదు, అవసరమైతే ఈ పని మీరు మానేయండి, ఇది దైవ కార్యం, మీరు చేసేది దైవ కార్యం, దీనిని మీరు పాడు చేయకూడదు, మీరు ఇలా పాడు చేస్తే శాపగ్రస్తులైపోతారు అని అడ్డుకోవాలి. వాళ్ళు చేసే పాడు కార్యాలని అడ్డుకోవాలి, వాళ్ళు చేయకుండా. అంతటి పరిస్థితి ఆ తండ్రి దగ్గర ఉండాలి. అది లేదు గనుక పిల్లల్ని గొప్పవారిగా పొగుడుతూ ఉంటే ఆ గొప్పతనాలు, ఆ పగడుతులు, అబ్బా మా అబ్బాయి ఎంతో మంచివాడు, మా అబ్బాయి ఎంతో మంచివాడు అని ఇద్దరు కొడుకుల గురించి పొగుడుతూ ఉంటే ఆ పిల్లలు మితిమీరిపోయి దారి తప్పిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఇంకా భయం మానుకొని ప్రవర్తిస్తున్నారంట. అంటే వాళ్ళ ప్రవర్తనలో అసలు భయమే లేదు. భయము లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారంటే, చెయ్యరాని కార్యాలు చేస్తున్నారంటే, నడవకూడని నడవడిక ప్రవర్తన వాళ్ళు కలిగి ఉన్నారంటే ఇది శాపగ్రస్తమైన స్థితి వారి లోపలికి వచ్చిందని ఆ తండ్రి తెలుసుకున్న వెంటనే అడ్డగించాలి. నా అది అసలు ఇది పనికి రాదు, మీకు పనికి రాదు, ఇది దేవుని కార్యాలు, దేవుని పనులు చేసేవారు అంటే ఇలా ఉండరు, ఇలా ఉండడానికి వీలేదు అని అడ్డగించాలి. అడ్డగించలేకపోయాడంట. అడ్డగించలేకపోవడం వల్ల వాళ్ళ చేసే భయంకరమైన కార్యాలు ఎలా ఉన్నాయంటే మితిమీరిపోయి నా పరిస్థితికి వచ్చేసారండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములు అంటే, వాళ్ళు చేసే కార్యాలంటే వారి ప్రవర్తన, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు వచ్చి సేవ చేస్తూ ఉన్న స్త్రీలతో శయనిస్తూ ఉన్నారన్నమాట. చెవిని పడ్డదంటే ఎంత భయపడాలో చూడండి. అసలు ఇలాంటి కార్యము చేయకూడదా? ఇశ్రాయేలీయులు నడవడిక దిద్దుకుంటారని ఒక నానుడి ఉంది, ఆశ ఉంది. మరి ఈ పిల్లలు, ఈ కుమారులు అసలు వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవడం లేదు. మరి ఎలి చూస్తూ ఊరుకుంటే కుదరదన్నాడు దేవుడు. చూస్తూ ఊరుకోకూడదు, గద్దించాలి. గద్దిస్తేనే ఆ పిల్లల జీవితం సరి అవుతుంది. వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుని సరి అయిన మార్గములు నడుస్తారు. లేకపోతే వారి వల్ల దేవునికి, తల్లిదండ్రులకి అవమానం, దేవునికి అవమానం తీసుకొస్తారు. అంతటి భయంకరమైన కార్యాలు చేస్తున్నారంటే శాపగ్రస్తమైన జీవితం కాదా? అసలు అలాంటి కార్యాలు చేయడానికి లేదా? దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉండి ప్రభు పని చెయ్యాలి. ప్రభు పనిలో నమ్మకంగా ఉండాలి. అపనమ్మకంగా ఉంటే ఆ పనికి వాడు పనికి రాడు, ఆ పని చేయడానికి పనికి రాడు. అందుకే తండ్రి గద్దించి అడ్డగించాలి. ఈ పనులు మీరు చేయడానికి వీల్లేదు, ఇక చేయకూడదా అని ఖండితంగా వాళ్ళకి చెప్పి అడ్డగించాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇలాంటి పనులు చేస్తున్నారని చెవిలో పడితేనంట వాళ్ళని పిలిచి అంటున్నాడు, మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి, నా కుమారులారా అలాగూ చేయవద్దు. ఏమిటంట? నా కుమారులారా మీరు అలాగూ చేయవద్దు. ఎలాగో మీరు చేసే ఆ పాడు పనులు, మీరు చేసే చెడ్డ కార్యాలు అలా చేయకూడదు. ఆ చెడ్డ కార్యాలు చేయకూడదు బాబు, అమ్మా బాబు, మీరు అలా చేయవద్దు.
అబ్బా ఎంత జాలిగా చెప్తున్నాడో చూడండి ఆయన. అంత జాలిగా చెప్తే ఏ కోశాన్ని వాళ్ళు మారరు, ఏ కోశాన్ని మారారండి. అలా చేయకూడదు నాయన, అలా చేయవద్దు అని చెప్తుంటే వాళ్ళు మారతారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మారడం లేదు. కారణం వాళ్ళ నడవడికి సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకోవడం లేదు. ఓ ప్రక్కన తండ్రి చెప్పాడు, వినడం లేదు. ఎందుకంటే ఆ తండ్రి కూడా ఎలా చెప్తున్నాడు? చాలా మెల్లగా చెప్తున్నాడు. మెల్లగా చెప్తే వాడు వినే పరిస్థితుల్లో లేరు. ప్రేమను అద్దాం బిడ్డలారా, హోప్ని ఫీనిహాస్ అనే వాళ్ళు వినే స్థితిలో లేరు. అయితే నా ప్రేమను అద్దాం బిడ్డలారా, ఎవరైనా సరే వారి ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించాల్సిందే. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం 31వ వచనంలో చూస్తే, వారు నా ఆలోచన విననల్లకపోయారు. దేవుడు అంటున్నాడు, వారు నా ఆలోచనని విననల్లకపోయారు. వినడం లేదు, నా ఆలోచన తీసుకోవడం లేదు. నా గద్దింపును వారు కేవలం తృణీకరించేస్తున్నారు. నేను గద్దించిన వారు తృణీకరించేస్తున్నారు. కాబట్టి వారు తమ ప్రవర్తనా ఫలాన్ని అనుభవిస్తారు అన్నాడు దేవుడు. ఇక్కడ హోప్ని ఫీనిహాస్ అనేవారు తండ్రి చెప్పాడు, ఇలా చేయకూడదు నాయన. వారు వినడం లేదు, వాళ్ళు మార్చుకోవడం లేదు, ప్రవర్తన సరిదిద్దుకోవడం లేదు, వాళ్ళ చెడ్డ కార్యాలు మారడం లేదు, దేవునికి విరోధమైన పనులు చేస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి ప్రవర్తన ఫలాన్ని వారు అనుభవించే ఒక రోజు వచ్చేసింది. అయ్యా కొంతకాలమే చూస్తాడు ప్రభు, ఆ తర్వాత వారి ప్రవర్తన ఫలం వారు అనుభవించే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజు రాకముందే సరిదిద్దుకోవాలి. ప్రవర్తన ఫలాన్ని అనుభవించే రోజు రాకముందే సరి చేసేసుకోవాలి. ప్రవర్తనని అలా సరి చేసుకోకుండా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండి చెడ్డ కార్యాలు మానకుండా, పాడు జీవితాన్ని మానకుండా, దుష్ట జీవితాన్ని మానకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే వారి ప్రవర్తన ఫలం అనుభవించవలసిందే. ఏమైందంటే ప్రేమోన్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం వచ్చింది. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలీయులు అన్నారు, యుద్ధానికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు, మరి షిలోహులో మందసం ఉంది, మందిరములో మందసం ఉంది, మందసాన్ని యుద్ధ భూమికి మనం తీసుకొని వెళితేనే గాని మన దేవుడు మన మధ్యలో ఉండడు అన్నారు పెద్దలు. సరే కదా అని వాళ్ళందరూ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తే హోప్ని ఫీనిహాస్ అనేవాళ్ళు ఆ మందసం దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు కూడా రండి, మందసంతో పాటు మీరు కూడా రండి అంటే హోప్ని ఫీనిహాసులు కూడా యుద్ధ భూమికి మందసంతో కూడా, మరి యాజకులు కదా వారు కూడా వెళ్ళారు. అయితే ప్రేమోన్నద్దామని బిడ్డలారా, మందసము యుద్ధ భూమిలోనికి తీసుకొని వెళ్ళవలసినంతటి అవసరం లేదు. ఎందుచేతనంటే వాళ్ళందరూ మందసంగా మారాలి గాని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు, తీసుకొని వెళ్ళకూడదు. నా ప్రేమోన్న దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ప్రవర్తన మార్చుకోవాలి. యుద్ధానికి వెళ్లే ముందే వాళ్ళ జీవితాలను సరి చేసుకోవాలి, వాళ్ళ బ్రతుకులను మార్చుకోవాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఒక తీర్మానం కలిగిన బిడ్డలుగా వాళ్ళు ఉండి యుద్ధానికి వెళ్ళాలి. కానీ వారు చేసే పాడు కార్యాలు మానకుండా, అక్కడికి హోప్ని ఫీనిహాసు కూడా వారు చేసే ఆ చెడ్డ కార్యాలని మానకుండా, ఇశ్రాయేలీయులు మానకుండా యుద్ధానికి వెళ్ళారండి. యుద్ధ భూమికి మందసాన్ని తీసుకుని వెళితే దేవుడు మందసాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు. చెప్పదే వీళ్ళ తీసుకొని వెళుతున్నారు గాని ఆయన చెప్పలేదు మందసాన్ని తీసుకుని వెళ్ళండి యుద్ధ భూమికి అని.
నా ప్రేమనొద్దామని బిడ్డలారా, ముందు నీ జీవితం సరిగా లేకుండా ఉంటే మందసాన్ని కూడా పెట్టుకు తీసుకొని వెళ్ళినా ఏమి లాభం? ఒకవేళ నీవు ఇంకా పాడు కార్యాలు చేస్తూ దేవుని గ్రంథాన్ని నీ కూడా తీసుకొని వెళ్ళినా ఏమి లాభం? అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది ప్రేమనొద్దామని బిడ్డలారా. అయితే యుద్ధము చాలా బలంగా జరిగిపోయింది. యుద్ధం బలంగా జరిగిపోతే ఆ రోజు 30,000 మంది మరణించారు. 30,000 మంది యుద్ధ భూములు వాళ్ళు మరణించారు. యుద్ధ భూములు మరణిస్తే వాళ్లతో పాటు హొఫ్ని, ఫీనెహాస్ అనే వాళ్ళు కూడా మరణించారు. ఆ యుద్ధ భూమిలోనే వాళ్ళు కూడా మరణించారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, వారి కాలము పూర్తవకముందే వారు యవన వయసులో ఉన్నారు. వారి కాలము రాకముందే వారు మరణించే పరిస్థితి వచ్చింది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రవర్తన ఫలము వారి మీదకి వచ్చింది. వారి ప్రవర్తన, పాడు ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన బట్టి ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించుకునే పరిస్థితి వచ్చింది. శాపగ్రస్తంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు గనక ఆ శాపము ఆ రోజు పండిపోయింది. ఆ రోజు పండిపోయింది. వాళ్ళకిద్దరికి మరణం వచ్చింది. వాళ్ళు యుద్ధ భూమిలో చంపబడ్డారు. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వారు అనుభవించారు. కానీ వాళ్ళ నడవడిక, ప్రవర్తన సరిదిద్దుకోలేకపోయారు గనుక అలాంటి భయంకరమైన పరిస్థితికి గురైపోయారు. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, ఈ వార్త విని ఎలీ అనే ఆయన మెడ విరిగి వెనుకకు పడి చనిపోయారు. చూసారా ప్రేమనొద్దామని బిడ్డలారా, పిల్లలను గౌరవపరిచిన ఆ తండ్రి, ఆ పిల్లల్ని వెనకేసుకొచ్చిన ఆ తండ్రి, చివరికి అతని పరిస్థితి ఏమైందో చూడండి. అందుకే జాగ్రత్త ప్రేమనొద్దామని బిడ్డలారా. మరి ప్రవర్తన విషయంలో సరి చేసుకోవలసిన అవసరం ఉంది. అందుకే యథార్థంగా ప్రవర్తించడం నేర్పించండి మీ పిల్లలకు. యథార్థంగా ప్రవర్తించడం మీ పిల్లలకి నేర్పించండి. అప్పుడు యథార్థంగా ప్రవర్తించే వారిని దేవుడు రక్షిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారిని దేవుడు రక్షిస్తాడండి. అదే మూర్ఖ ప్రవర్తన గలవాడైతే హఠాత్తుగా పడిపోవును అన్నాడు. నిజంగా హొఫ్ని, ఫీనెహాసులు అనేవారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు తెలిసి కూడా చేస్తున్నారు, చెడ్డ కార్యాలు చేయకూడదని అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు గనుక వాళ్ళు యుద్ధ భూములు హఠాత్తుగా వాళ్ళు మరణించారు, పడిపోయారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంతేకాదు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, భక్తిహీనుడు అంటే తన ముఖాన్ని మార్చుకుంటాడు. అయ్యా నువ్వు ఇలా చేయకూడదు అని పిల్లలకి చెప్తే తల్లిదండ్రులు వాడు ఏం చేస్తాడంట, ఒక్కొక్కడు తన ముఖాన్ని మార్చుకుంటాడు. అయితే యథార్థవంతుడైతే, తండ్రి మాట వినాలి అనుకున్నవాడైతే తన ప్రవర్తనని చక్కబరుచుకుంటాడు. అయ్యో నేను ఈ స్థితిలో ఉండకూడదు, నేను ఈ పరిస్థితిలో ఉండకూడదు, నా తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను మారాలి, నా ప్రవర్తనను మార్చుకోవాలి, నా జీవితాన్ని సరి చేసుకోవాలి, వాళ్ళు వద్దన్నారు గనక నా ప్రవర్తన నేను చక్కబరుచుకోవాలని చక్కబరుచుకుంటారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. న్యాయం తప్పిపోకుండా కనిపెట్టే దేవుడు అండి. ఏదైనా ఆయన న్యాయం చేస్తాడు. ఆయన అందరికీ న్యాయం చేసే దేవుడు అండి. అందుకన్నాడు, తన భక్తుల ప్రవర్తన ఆయన కాపాడుతాడు, కాచేస్తాడు, కాచును అన్నాడు. తన భక్తుల ప్రవర్తనని కాపాడేవాడు దేవుడు. నీవు యథార్థంగా ప్రవర్తిస్తేనే ఆయన నీ ప్రవర్తనని కాస్తాడు, కాపు కాస్తాడు. అందుకే 25వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, దేవుని కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో వారిని సిగ్గుపడనివ్వనన్నాడు.
దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ మీరు దేవుని కోసం కనిపెడితే మిమ్మల్ని సిగ్గు పాడనేవాడు. ఎందుచేతనంటే కీర్తన 37:23 ఒకని నడత లేదా ఒకని ప్రవర్తన ఒకని నడవడిక యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది గాని ఏ మనిషి తన ప్రవర్తన తాను మార్చుకోలేడు. స్వతంత్రంగా మార్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు మారుస్తాడు, కానీ స్వతంత్రంగా మార్చుకోలేడు. గాని మార్చుకోవాలని ఆశ ఆ వ్యక్తిలో ఉంటే దేవుడు అతని ప్రవర్తనని మారుస్తాడండి. అందుకే అన్నాడు, ఎందుకంటే వాని ప్రవర్తనను యథార్థంగా నడిచే వారి ప్రవర్తనను చూచి దేవుడు ఆనందిస్తాడండి. ఇప్పుడు ఆ పిల్లలు చూసి తండ్రి ఆనందించలేదు, తండ్రి దుఃఖపడ్డాడు. ఆ పిల్లలు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏముంది సంతోషం? ఆనందం లేకపోయింది. నీ పిల్లలను ప్రవర్తనను చూచి నీవు ఆనందించాలంటే వాళ్ళు నమ్మకమైన వారిగా యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా జీవించడానికి వారికి నేర్పించాలి. ప్రభు మన ప్రవర్తనను చూచి నీ యథార్థంగా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. ప్రభు ఆనందించే రీతిగా నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు లోబడాలి. దేవుని అధికారానికి ఒప్పుకోవాలి, మనం లోబడాలండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు, నీ మార్గాల్ని సరిచేస్తాడు. కనుక ఇశ్రాయేలీయులు తమ నడవడిక దిద్దుకుంటారనే ఆశ ఉంది. ఒక సామెతల ఒక మరి ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ హోఫ్నీ ఫీనెహాసులు వాళ్ళ ప్రవర్తనను సరిదిద్దుకోలేకపోయారు. అందుకే ప్రవర్తన ఫలాన్ని అనుభవించారు. సోదరుడా, సోదరి, నీవు కూడా నీ ప్రవర్తనను సరిదిద్దుకొనకపోతే నీ ప్రవర్తన ఫలాన్ని నీవు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడి నీ ప్రవర్తన సరి చేసుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకొని ప్రభువుకి అప్పగించి నా ప్రవర్తనను సరిచేయండి అని బ్రతములాడుకో. దేవుడు నీ ప్రవర్తన సరిచేసి నిన్ను దేవుని బిడ్డగా సిద్ధం చేస్తాడు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రేమగల దేవుడా, బిడ్డలు ఇంతవరకు విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం నడిచేవారుగా, వాక్య ప్రకారం జీవించేవారుగా బిడ్డలందరినీ సిద్ధం చేయండి. తమ పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలో అన్న సంగతి విన్నాం. అయ్యా, హోఫ్నీ ఫీనెహాసులు అనే పిల్లల్ని సరైన రీతిలో ఎలి పెంచలేకపోయాడని విన్నాం. అయ్యా, కరుణించండి. ప్రతి తండ్రి తల్లి తన పిల్లల్ని క్రమమైన రీతిలో పెంచి మీకు ఘనత మహిమ తెచ్చే బిడ్డలుగా ఆ పిల్లల్ని పెంచేవారిగా సిద్ధం చేసి నాయన బిడ్డలందరినీ మీ కృపలో నడిపించి వారి ప్రవర్తనను మీ వాక్యం ద్వారా సరిదిద్దుకొని మీ కొరకు నమ్మకమైన వారిగా జీవించినట్లుగా కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.